చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు, ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి పోవాలా, ఏదో ఒక ప్రాంతంలో వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు స్వీకరించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రజల దగ్గరికి పోవాల్సినటువంటి ఒక విధానాన్ని అనుసరిస్తూ అందులో భాగంగా ఈ రోజున గాండ్లపెంట మండలం కటారపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారికి, ఇతర కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, కటారపల్లి గ్రామ సోదరిమణులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇందాక గొడ్డెలగల ప్రసాద్ మా కన్వీనర్ మాట్లాడుతూ మీకు అందుతున్నటువంటి లబ్ధి, చేకూరుతున్నటువంటి లబ్ధి మొత్తం అంకెలతో సహా వివరించడం జరిగింది. మరొకసారి మీకు తెలియజేసేది ఏమంటే, ఈ కటారపల్లి గ్రామం వరకు వృద్ధులు 446, వితంతువులు 171, వికలాంగులు 115, అభయహస్తం 31, ఒంటరి మహిళలు 10, ఇతరులు 70, మొత్తం 842 మందికి గాను ప్రతి నెల పెన్షన్స్ కు ఇస్తున్నటువంటి డబ్బు ఎంత అంటే 37,55,000 రూపాయలు. ఈ గ్రామంలో తల్లికి వందనం పేరు మీద అర్హులైనటువంటి వాళ్ళు 657 మంది, అనర్హులు 40 మంది ఉన్నారు. మొత్తం నగదు సంవత్సరానికి మనం అందజేసిండేది 98,55,000 రూపాయలు అందజేస్తున్నారు గత సంవత్సరం. ఆటో డ్రైవర్ సేవలో అర్హులైనటువంటి వాళ్ళు 23 మంది ఉన్నారు, అనర్హులు 5 మంది ఉన్నారు. మొత్తం నగదు అందజేసినటువంటిది 3,45,000 రూపాయలు. అన్నదాత సుఖీభావ పేరు మీద అభ్యర్థులు అర్హులు 811 మంది ఉన్నారు, అనర్హులు 8 మంది ఉన్నారు. మొత్తం నగదు 1,16,76,000 రూపాయలు ఇప్పటికి అందజేస్తున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం సీసీ రోడ్లకైతే చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.